Andarki namaskaram. Hello friends. In today's video, we are going to learn 10 sentences using the word here with their Telugu meanings and a transliteration. Let us see those sentences. They are very simple sentences. I am here. I am here అంటే నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను. I అంటే నేను. I am అంటే నేను ఉన్నాను. Here అంటే ఇక్కడ. కమ్ హియర్ అంటే ఇక్కడికి రా. బేసికల్లీ కమ్ అంటే రా. హియర్ అంటే ఇక్కడ. బట్ హియర్ వీ యూస్ ద మీనింగ్ ఆఫ్ టు టు హియర్ మీన్స్ ఇక్కడికి. ఇక్కడ ప్లస్ కి బికమ్స్ ఇక్కడికి రా. If you want to show respect, you use andi at the end of the sentence. So ikkadiki ra plus andi becomes ikkadiki randi. Sit here, please. దయచేసి ఇక్కడ కూర్చోండి. So here you can just say ikkada కూర్చోండి. That is enough because it has andi at the end of the sentence. So it is not necessary to use దయచేసి word again, but for the translation purpose I mentioned here. But if you say, it gives more politeness. That's okay to keep, and it's optional. You can remove also. Just you can say ikkada కూర్చోండి. So sit అంటే కూర్చో. ప్లీజ్ సిట్ అంటే దయచేసి కూర్చోండి. ప్లీజ్ అంటే దయచేసి. కూర్చో ప్లస్ అండి ఈస్ ద honorific marker we use at the end of the sentence when we are talking with a single person. But when there are more than two persons, two people, we must use andi. It is common. Okay. My bag is here means నా సంచి ఇక్కడ ఉంది. మై బ్యాగ్ అంటే నా సంచి. మై అంటే నా, బ్యాగ్ అంటే సంచి. ఈజ్ అంటే ఉంది. హియర్ అంటే ఇక్కడ. వెయిట్ ఫర్ మీ, నా కోసం ఇక్కడ వేచి ఉండండి. But in the spoken language, since this is a written Telugu, I just mentioned here, but when you are speaking, you can simply say, నా కోసం ఇక్కడే ఉండండి. Simply like that you can say. But the true translation is, నా కోసం ఇక్కడ వేచి ఉండండి. But people don't say that much long sentence. Simply you can say, నా కోసం ఇక్కడే ఉండండి. ఇక్కడే, this is to emphasize. ఇక్కడ is normal word. So ఫర్ మీ అంటే నా కోసం, వెయిట్ అంటే వేచి ఉండండి. బట్ ఇన్ సింపుల్ వర్డ్స్ యూ కెన్ సే జస్ట్ ఉండండి. హియర్ అంటే ఇక్కడ. హీ లివ్స్ హియర్ అంటే అతను ఇక్కడ నివసిస్తాడు. దిస్ ఈస్ ద ట్రూ ట్రాన్స్లేషన్. బట్ ఇన్ ద స్పోకెన్ వర్షన్ సింప్లీ యూ కెన్ సే అతడు ఇక్కడ ఉంటాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హీ స్టేస్ హియర్. సో హీ లివ్స్ అంటే అతడు నివసిస్తాడు. హీ స్టేస్ అంటే అతడు ఉంటాడు. హియర్ అంటే ఇక్కడ. డోంట్ స్టాండ్ హియర్, ఇక్కడ నిల్చోవద్దు. స్టాండ్ హియర్ అంటే ఇక్కడ నిల్చో. డోంట్ స్టాండ్ హియర్ అంటే ఇక్కడ నిల్చోవద్దు. హియర్ ఈజ్ యువర్ బుక్, ఇదిగో మీ పుస్తకం. ఇదిగో మీ పుస్తకం. హియర్ ఈజ్ అంటే లైక్ ఇదిగో, యువర్ అంటే మీ, బుక్ అంటే పుస్తకం. యూ కెన్ పార్క్ యువర్ కార్ హియర్ అంటే మీరు మీ కారు ఇక్కడ పార్క్ చేయవచ్చు. లెట్ us see the full sentence. మీరు, I think this font is not good. Let me change this font to something else. But this is okay, but maybe I need to remove this italics. Yeah, after removing italics, you can see clear text in the Telugu transliteration. Yeah. మీరు మీ కారును ఇక్కడ పార్క్ చేయవచ్చు అంటే యూ కెన్ పార్క్ అంటే మీరు పార్క్ చేయవచ్చు. యువర్ కార్ అంటే మీ కారు, అండ్ ను ఇస్ ద సఫిక్స్ ఫర్ ద ఆబ్జెక్ట్ పొజిషన్. సో మీ కారు ప్లస్ ను సఫిక్స్ బికాస్ మీ కారును. హియర్ అంటే ఇక్కడ. లెట్స్ ఈట్ హియర్ అంటే మనం ఇక్కడ తిందాం. లెట్స్ ఈట్ హియర్ అంటే మనం ఇక్కడ తిందాం. లెట్స్ ఈట్ అంటే తిందాం. హియర్ అంటే ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again in the next one.
If you want to attend one-on-one Telugu classes, please contact me on my WhatsApp number. So my WhatsApp number you will find in this page. I'm just zooming it. 8978500864. Thank you.